సో యూట్రైన్ కాంట్రాక్షన్స్ అంటే ఏంటిది? సో యూట్రైన్ కాంట్రాక్షన్స్ అంటే యూట్రస్ అనేది మజిల్తో ఏర్పడి ఉంటుంది. ఆ మజిల్ అనేది కాంట్రాక్ట్ అవ్వడం అంటే ఇట్లా దగ్గర రావడం, లూజ్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. సో ప్రెగ్నెన్సీలో యూట్రైన్ కాంట్రాక్షన్స్ అనేది అవుతుంది అంటే బేబీ బయటికి రావడానికి. సో బేబీని యూట్రస్ పుష్ చేసినప్పుడు ఈ కాంట్రాక్షన్స్ అనేది కనిపిస్తాయి. మరి న్యాచురల్గా కూడా ప్రతిసారి అట్లా వస్తుందా అంటే ఎస్, మైల్డ్ కాంట్రాక్షన్, యూట్రైన్ వేవ్స్ అని చెప్తాము, అది యూట్రస్లో జరుగుతూ ఉంటుంది. సో దాన్ని ఎట్లా చెప్పొచ్చు అంటే సముద్రంలో అలల్లాగా, లేకపోతే పేగుల్లో ఫుడ్ ఫామ్ అవుతూ ఉంటుంది కదా, ఆ ఫుడ్ అనేది జారుకుంటూ ఉండడానికి ఈవెన్ పేగుల్లో మైల్డ్ కాంట్రాక్షన్స్ ఇట్లా అవుతూ ఉంటుంది. సిమిలర్లీ యూట్రస్లో కూడా ఫస్ట్ 15 days ఒకవేళ సైకిల్లో ఎగ్ రిలీజ్ అయ్యే వరకు ఈ కాంట్రాక్షన్స్ చిన్న అలల్లాగా వస్తూ ఉంటుంది. ఆ అలలు అనేది ఒక డైరెక్షన్లో జరుగుతుంది. సో సర్విక్స్ నుంచి అంటే గర్భసంచి మూతి నుంచి పైకి ట్యూబ్ వరకు వెళ్తూ ఉంటాయి అలలు. సో దీనివల్ల యూజ్ ఏంటిది అంటే స్పర్మ్ రిలీజ్ అయినప్పుడు, కలిసినప్పుడు ఎప్పుడు స్పర్మ్ రిలీజ్ అవుతుందో ఆ స్పర్మ్ ఈదుకుంటూ వెళ్ళడానికి బాడీ కూడా, యూట్రస్ కూడా సహకరిస్తుంది. సో ఈ కాంట్రాక్షన్స్ వల్ల, మైల్డ్ వేవ్స్ వల్ల మెల్లిగా స్పర్మ్ ఈదుకుంటూ ట్యూబ్ వరకు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ సే 15 days తర్వాత ఎగ్ రిలీజ్ అయిన తర్వాత యూట్రస్ ఏం చేస్తుంది? సైలెంట్ అయిపోతుంది. ఈ అలలు అనేది మెల్లిగా ఆగిపోతుంది. ఎందుకు అంటే యూట్రస్కి తెలుసు ఒకవేళ ఫర్టిలైజ్ అయ్యి ఉంటే బేబీ అనేది జారి గర్భసంచికి వచ్చి అతుక్కోవాలని. సో అతుక్కోవాలి అంటే యూట్రస్ సైలెంట్ ఉంటే అతుక్కునే అవకాశాలు ఎక్కువ. ఆ టైంలో అలలు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, అతుక్కోవడం కష్టం. సో వీటిని యూట్రైన్ కాంట్రాక్షన్స్ అని చెప్తాము. సో ఐవీఎఫ్లో కానీ న్యాచురల్గా కానీ ఈ వేవ్స్ అనేది ఎక్కువ ఉంటే అతుక్కోవడంలో ఇబ్బందులు, లేదా ప్రెగ్నెన్సీ నిలబడకపోవడం, ఈ ప్రాబ్లమ్స్ అనేది జరుగుతుంది. ఈ వేవ్స్ ఎక్కువ ఎవరిలో ఉంటుంది అంటే ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళు, లేదా కంతులు ఉన్న వాళ్ళు, లేదా పదే యూట్రస్లో ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు ఈ అలలు, ఈ వేవ్స్ ఆర్ కాంట్రాక్షన్స్ అనేది కరెక్ట్గా ఉండదు. అందుకనే ఐవీఎఫ్లో కానీ వేరే పద్ధతిలో కానీ లేదా ప్రెగ్నెన్సీ వచ్చాక ప్రొజెస్ట్రాన్ సపోర్ట్స్ అనేది ఇస్తూ ఉంటాము. సో ప్రొజెస్ట్రాన్ ఏం చేస్తుందంటే ఈ హెల్ప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో యూట్రైన్ కాంట్రాక్షన్స్ని ప్రొజెస్ట్రాన్ హెల్ప్ ద్వారా తగ్గిస్తుంది. సో దానివల్ల అలలు ఎక్కువ రాకుండా కిందికి వెళ్ళిపోకుండా ఉంటుంది ఎంబ్రియో. అలాగే ఇది ఎట్లా తెలుస్తుంది? సో వెనెవర్ ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు, ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళే ముందు మనం స్కాన్ చేస్తున్నప్పుడు ఈ అలల్ని గమనిస్తూ ఉంటాము. సో కాంట్రాక్షన్స్ ఉన్నప్పుడు ఒకవేళ యాంప్లిట్యూడ్ అంటే కాంట్రాక్షన్ స్ట్రాంగ్ ఉందా లేదా, ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుంది, ఏ డైరెక్షన్లో వస్తుంది, ఇవన్నీ గమనిస్తూ ఉంటాము. అది గమనిస్తే తెలుస్తుంది వేవ్స్ ఎక్కువ ఉన్నాయి, కాంట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి అనేది. అప్పుడు సపోర్ట్స్ కానీ కొన్ని రిలాక్సెన్స్ అనేది పెంచుతూ ఉంటాము. ఇన్ అ వే వేవ్స్ ఎక్కువ ఉన్నాయి, అలలు స్ట్రాంగ్గా ఉన్నాయి, ఎక్కువ సార్లు వస్తున్నాయి అంటే సక్సెస్ ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. సో అది సైకిల్ బై సైకిల్ చూసి డిసైడ్ చేస్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ.